ఉగ్రవాదం ఒకప్పుడు ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ప్రతి జిల్లాలో కాదు, నియోజకవర్గంలో కూడా పాతుకుపోయింది ఉగ్రవాదం. ఎంత దారుణంగా ఉన్నారంటే ఒక్కొక్కడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని ఉగ్రవాదం వైపు తీసుకొని వెళ్ళడానికి, ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు విజయవాడలో పట్టుబడ్డారు. మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ డానిష్ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు మరో 10 మంది రాష్ట్రంలో ఉన్నారు. వారిని కూడా గుర్తించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మనం కూడా అదే దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎవరు ఎక్కడ ఉగ్రవాదం వైపు మొక్కుతారా? వీళ్ళు ఎలా తెలుసా? ఇన్స్టా, యూట్యూబ్లో ఎవరైతే మనలాంటి వీడియోలు చేస్తున్నప్పుడు కిందని అగ్రెసివ్గా కామెంట్ చేస్తారో వాళ్ళని పట్టుకుంటారు సోషల్ మీడియాలో. అలాంటి వారిని పట్టుకొని ఉగ్రవాదం వైపు తీసుకెళ్ళి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తారు. మళ్ళీ మన మీదకే వాళ్ళని విడిచిపెడతారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంటే ఉగ్రవాదం వైపు కూడా వెళ్ళేటటువంటి యువత ఈ దేశంలో ఉంది మరి.